బాహుబలి ఈ మాట నుండి ఈ సినిమా నుండి ఇప్పటికీ బయటపడ్డం లేదు సినీ ప్రపంచం. రాజమౌళి చెప్పిన జానపద యుద్ధ కుటుంబ గాథ అందరినీ అంతలా ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ యుద్ధ కథలు చాలా చూసి ఉంటారు, కానీ మన దేశ బంధాలతో కూడిన యుద్ధాలు చూసి ఉండరు. అదే బాహుబలి కొత్తదనం ఇక్కడ. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది అంటే ప్రపంచం మొత్తం గొప్ప కళాకారులు, దర్శకులు అందరూ ఒక్కచోట గుమిగూడి ఒకరి పనితనాన్ని మరొకరు నిండు హృదయంతో ఆనందిస్తారు. ఇప్పుడు కూడా మన బాహుబలి సినిమా ఫ్రెంచ్ ఫిలిం మార్కెట్ సెగ్మెంట్లో స్క్రీనింగ్ చేయబడింది. బాహుబలి మొదటి భాగం నిన్న అంటే మే 20న ప్రదర్శించారు. బాహుబలి రెండో భాగం ఈ రోజు రాత్రి 8:30 స్క్రీనింగ్ వేస్తారు. ఈ దెబ్బతో అక్కడ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్కు ఇండియా సినిమాను వాళ్ళ దగ్గర ఎలా మార్కెట్ చేయాలి అని ఆలోచన రావడం ఖాయం. ఎందుకంటే బాహుబలి 2 ఇప్పుడు 1500 కోట్ల కలెక్షన్ దాటి 1600 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. ప్రపంచం సినిమా స్టేజ్ పై బాహుబలి సినిమా వలన ఇండియన్ సినిమాకు ఇంటర్నేషనల్ రేంజ్లో మంచి మార్కెట్ ఏర్పడింది అని చెప్పొచ్చు. ఈ క్రేజ్ను మిగతా ఫిల్మ్ మేకర్స్ ఎలా వాడుకుంటారో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.